హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పేస్తాను. మరి కూతంతా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి. ఎవరు బాబు? ఓహో, చేసింది చండాలం, కవరింగ్ మరింత దరిద్రం. ఈ విషయాన్ని ఇంకా గెలుక్కుని తన్నులు తినడం తప్ప చేసేది ఏమీ లేదని వైసీపీ నాయకులకు ఎప్పటికీ అర్థం అవుతుందో ఏటో. హలో, ఏంటి రావడమే చండాలాలు దరిద్రాలు అంటూ రావు గారు శండ శాసండ్ల కారాలు మిరియాలు నూరుతున్నాడని మీ అనుమానం? అక్కడికే వస్తున్నా. అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి ఛానల్లో జర్నలిస్టు ముసుగేసుకున్న కృష్ణరాజు అనబడి వైసీపీ అనలిస్టు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతుంటే పళ్ళు ఇకిలిస్తూ ఆ చర్చను కంటిన్యూ చేసిన ఓ పెద్ద ఆయన, కొమ్మినైనా కొమ్ములు లేని శ్రీనివాసరావా ఏదో పేరుంది ఆయనది, ఆయన గారు ఖండించకపోగా ముసిముసి నవ్వులు నవ్వడాన్ని మహిళా లోకం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ కవరింగ్లు చేయడానికి కత్తి అందుకో జానకి అంటూ కొబ్బరి బొండాలు కత్తి సాన పెట్టే మహేష్, అదే కత్తి మహేష్ కాదండి ఓయ్. ఈయన పోతిన మహేష్ మీడియా ముందుకు వచ్చాడు. ఆయన ఏం చెప్తాడు ఇందాం. ఇదిగో వన్ టౌన్ మాస్టర్, ఏం చెప్తావో చెప్పు. సాక్షి టీవీ చర్చా వేదికలో కృష్ణంరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలకి వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ అదేవిధంగా సాక్షి ఛానల్కి కానీ ఏమాత్రం సంబంధం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ చర్చా వేదికలో పాల్గొన్నటువంటి కృష్ణంరాజు గారి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనయే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ సాక్షి ఛానల్కి కానీ ఏమాత్రం సంబంధం లేదో దానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ సాక్షి ఛానల్కి కానీ ఎటువంటి బాధ్యత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. మహిళల మీద ఎవరైనా సరే వారి ఆత్మ గౌరవాన్ని తగ్గించేలా, కించపరిచేలా, తగ్గించేలా ఎవరు వ్యాఖ్యలు చేసినా అవన్నీ ఖండించేయే. కృష్ణంరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీగా మేము తప్పనిసరిగా ఖండిస్తూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పాడిందే పాట పాడుతా ఉన్నావు ఇంద మహేష్. ఏంది సాక్షి టీవీకి వైసీపీకి సంబంధం లేదా? అసలు మీ బాసు మాకు న్యూస్ ఛానల్స్ లేవన్నాడుగా, మరి నువ్వెందుకు సాక్షిని మూసేస్తా ఉన్నావు? ఒక ఊర కుక్క వచ్చి నీ ఇంట్లోకి వచ్చి మొరిగిందనుకో, నువ్వేం చేయాలి? చెప్పుతో కొట్టి బయటికి తరవాలా లేదా? మరి నాకు సంబంధం లేదు అని కూర్చుంటావా? ఇది కూడా సేమ్ టు సేమ్ మీ ఛానల్లో నోటుకు వచ్చినట్లు వాగుతా ఉంటే, అందులోనూ మహిళలను కించపరిచేలా పేలుతా ఉంటే జొల్లు కార్చుకుంటూ చాటంత పళ్ళేసుకుని మీ కొమ్మినేని ఎందుకు ఇకిలించాడో చెప్పు. వెంటనే అతన్ని తిట్టి ఇలాంటి మా భారతమ్మ ఒప్పుకోదు, మా జగన్ సారు అస్సలు ఒప్పుకోరు అని చెప్పాలి కదా. అయినా తాడు బొంగరం లేని నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పార్టీకి ఒకరు తప్పుచ్చుకుని మాట్లాడడం ఏంటి? పార్టీ అధ్యక్షులు వారు ఏమయ్యారు? ఛానల్ సీఎండి ఏమైంది? బెంగుళూరు ప్యాలెస్ నుంచి ఇంకా రాలేదా? గంజాయి బ్యాచ్ కోసం ఆగమేఘాల మీద వచ్చిన మీ బాసు అమరావతిలో ఆడకూతుళ్లను తన ఛానల్లో వేసులంటూ సంబోధిస్తూ ఉంటే ఇది తప్పు, క్షమించండి అని చెప్పలేడా? చెప్పలేడా? ఏమంత అహంకారం అని అడుగుతా ఉన్నా. ఒక ఛానల్లో ఒక జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలకి ఒక పార్టీకి సంబంధం ఏముంటుంది? ఒక జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలకి పత్రికా యాజమాన్యానికి సంబంధం ఏముంటుంది? కావాలని తెలుగుదేశం పార్టీ, ఐటీడీపీ, తెలుగుదేశం సోషల్ మీడియా, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఈ అంశాన్ని అడ్డం పెట్టుకొని విపరీతంగా దుష్ప్రచారం చేస్తూ వైసీపీ మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇది అంత మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కావాలనే తెలుగుదేశం పార్టీ వాటి సోషల్ మీడియా. చూడు మహేషా, నువ్వు కత్తి మహేష్ కి ఎక్కువ, రాకేష్ మాస్టర్ కి తక్కువ అన్నట్లు బుర్రా బుద్ధి లేకుండా మాట్లాడేస్తా ఉన్నావు. ఓ పాలే అమరావతి వెళ్ళి కూతలు కుయ్యండి. మిమ్మల్ని డొక్కలో దాన్ని తొప్పలో దొంగో పెట్టకపోతే అప్పుడు అడగండి.
సాక్షి ఛానల్ ఎవరిది? మీ బాస్ది. ఎవరు మేనేజ్మెంట్? మీ అధినేత సతీమణి గారు, అదే భారతమ్మ గారు. మీ పార్టీకి బాగా ఊదే ఛానల్ మీ మడిసి డిబేట్ చేస్తా ఉంటే ఎవడో జర్నలిస్ట్ వచ్చి తిట్టాడు, మాకేం సంబంధం అంటావేంది? ఓ కేఎస్ ప్రసాద్, ఓ కృష్ణరాజు లాంటి పెయిడ్ బ్యాచ్ మీరు పోషించకపోతే ఎలా మాట్లాడతారు? లాజిక్ ఉండాలి కదా మహేషా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకి రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు నిరసన కార్యక్రమం చాలా బలంగా జరిగింది. ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన విజయవంతం అయింది. ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ అంశాన్ని ఏదో రకంగా దారి మళ్లించాలి, ప్రజల దృష్టిని పక్కదారికి తీసుకెళ్లాలని ఒక జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యల్ని కావాలని 48 గంటలుగా ఇష్టానుసారం కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ అదే పనిగా మాట్లాడుతూ ఉన్నాయి. మీరు కృష్ణరాజు గారి దగ్గర వివరణ తీసుకోవాల్సిందే. ఆయన మాట్లాడినటువంటి పొరపాటుకి, తప్పుకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపాదించడం ఏంటి? దీనికి కూడా ప్రజలు గమనిస్తున్న విషయాన్ని కూడా మర్చిపోయి విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే సాక్షి ఛానల్ కూడా యాజమాన్యం మాకు ఆ చర్చలో పాల్గొన్నటువంటి కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తా ఉన్నామని చెప్పారు. అందుకదు నేను సోంబేరు మహేషు అనేది. లేకపోతే ఏంటి? సాక్షి ఛానల్ అధినేత వచ్చి సారీ చెప్పాలి, ఆ కృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అప్పుడే కదా నైతికత, అప్పుడే కదా మీ బాసు అన్నట్లు విలువలు, విశ్వసనీయత ఉండేది. ఏమంటావు? సర్లే, ఊరకొట్టుడు కాకుండా వ్యాలిడ్ పాయింట్లు ఏమైనా ఉంటే చెప్పుపోతున్నా. అయినా కూడా మీరు ఆగట్లా, ఇష్టానుసారం బురద జల్లే పని చేస్తూ ఉన్నారు. గతంలో చాలా సంఘటనలు జరిగాయి కదా. అప్పుడు కూడా మీరు చాలా ఛానల్స్ని, అది ఏబిఎనా, TV5, ఈటీవీయా, ఆంధ్రజ్యోతా, లేకపోతే ఈనాడా, ఈ పేపర్స్ని కూడా మీరు తగలబెట్టకపోయారా? లేకపోతే ఆ ఛానల్స్ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయకపోయారా? అప్పుడు మాట్లాడలేదు ఎవరు? కావాలని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇది చేస్తూ ఉన్నారు. ఇది ఆ రోజున చాలామంది నాయకులు కూడా ఇష్టానుసారం మాట్లాడారు కదా. అప్పుడు ఎందుకు ప్రసారం చేయలే మీరు? అప్పుడు ఎందుకు ఇంత గోల చేయలే మీరు? అంటే మీకు నచ్చినప్పుడు ఒకసారి, లేకపోతే ఇంకొకసారి ఇంకోలా మాట్లాడతారా? అప్పుడు మహిళల ఆత్మగౌరవం దెబ్బతినలేదా? ఈ ఛానల్స్ యాజమాన్యాలు ఎవరికి దెబ్బతినలేదా? దీనికి కూడా వారు సమాధానం చెప్పాలి. బురదలో పందిలా మీ ఛానల్కి వచ్చి మొత్తం బురద పూసినోడిని వదిలేసి ఏదేదో మాట్లాడతావేంది మహేషా? ఏందేంది వెన్నుపోటు దినం సూపర్ సక్సెస్? నిజమా? మీ బ్యాచ్ తప్ప సామాన్య జనం అసలు పట్టించుకోలేనే లేదు కదా. అలాంటిది దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ టాపిక్ను టీడీపీ హైలైట్ చేస్తా ఉందంటావా? ఇంకా నయం, ఈ కృష్ణరాజును కూడా టీడీపీని ఉసుగొల్పి ఈ కామెంట్ చేయించిందా లేదు. సంతోషం. ఓసారి జగన్ రెడ్డిని, భారతమ్మని అమరావతి పరిసరాల్లో పర్యటించమను. జనం ఏ రేంజ్ లో సమాధానం ఇస్తారో అప్పుడు తెలుస్తుంది. ఓ ఉచిత సలహా ఇచ్చి చూడు, నీది పోయేదేముంది. కృష్ణరాజు గారు కూడా నిన్న బయటకు వచ్చారు. ఆయన కూడా పొరపాటు జరిగిందని మాట్లాడారు, వీడియో రిలీజ్ చేశారు. ఆయన మాట్లాడిన దానికి సాక్షి యాజమాన్యానికో వైఎస్ఆర్సీపీకో సంబంధం ఏంటి? అలా అయితే చాలా ఛానల్స్లో చాలామంది మాట్లాడుతున్నారు కదా. అప్పుడు కూడా మీరు ఆ యాజమాన్యాల మీదనో, ఆ పార్టీల మీదనో కేసులు కడతారా? సమాధానం చెప్పండి. దీన్ని అడ్డం పెట్టుకొని అత్యంత దారుణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవంతా చేసేది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తోడేళ్లే. ఈ విష ప్రచారం చేసేదంతా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తోడేళ్లే ఈ దారుణాలకి, ఈ అకృత్యాలకి పాల్పడతా ఉన్నారు.
చేస్తున్నోర్మియస్ నీ దగ్గర బొత్తుగా సబ్జెక్ట్ లేనట్లుంది. అన్నట్లు మీ పార్టీలో అనలిస్ట్ వాగింది, మీ ప్లాట్ఫామ్ లో సారీ చెప్తే సరిపోతుందా? వచ్చి అమరావతి మహిళలు కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగమనాల్సింది పోయి కృష్ణరాజు గారు అంటూ తెగ గౌరవం చూపిస్తున్నావే. నువ్వు బర్రెలు కాసుకోవడానికి తప్ప రాజకీయానికి పనికిరావని తేలిపోయింది. అందుకే పవన్ నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు. అమ్ముడు పోయి రాత్రికి రాత్రి పార్టీ మారిపోయిన సొంటది. నువ్వు కూడా మాట్లాడితే ప్రజాస్వామ్యం చిన్నబోతుంది. ఇక చాలే 4 మంది మహేషా ఎళ్ళిరా, వెళ్ళి కూతంత పౌడర్ అద్దుకో. మొన్నటి ఎండలకు మరీ కారు నరుపులోకి వచ్చేసినట్లున్నావు. చెప్పింది చాలే పోవా.